10 లక్షల మందితో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని కూడా చైర్మన్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. వీరందరి నాయకత్వంలో మొత్తం మా జనసేన పార్టీకి ఉన్నటువంటి శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ స్థాయిలో పార్టీ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం, రేపు 14వ తేదీ నాడు జరగబోయేటటువంటి ఆవిర్భావ సభ ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద మేధోమథనం చేయటం జరిగింది. దీనికి కారణం ఈ ఆవిర్భావ సభని అంత ప్రెస్టీజియస్గా చేసుకోవడానికి కారణం ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశం యావత్తు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం ఆయన పనిచేస్తున్నటువంటి తీరు, అలాగే గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ప్రతి పంచాయతీకి కూడా కొత్త వెలుగులు తీసుకొచ్చే విధంగా ఆయన చేసేటువంటి పనితీరు అన్ని ప్రజలు కూడా గమనించి జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఒక పెద్ద పార్టీగా అవతరించబోతా ఉన్నదనేటువంటి ప్రజలందరూ ఉద్దేశం. దానికోసం ప్రజలు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఒక విజయోత్సవ సభగా జరిగిపోతూ ఉంది ఆవిర్భావ సభ. మనం కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలనేటువంటిది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు 14వ తేదీ నాడు జరగబోయేటువంటి ఆవిర్భావ సభకి 10 లక్షలు వస్తారనేటువంటి అంచనాతో అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆవిర్భావ సభ ఈ నెల 14వ తారీఖు నాడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి ఎస్బి వెంచర్స్ అనేటువంటి స్థలంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతూ ఉంది. ఏదైతే ఆవిర్భావ సభ కోసం ఎంపిక చేసుకున్నటువంటి స్థలం ఇటు పెద్దాపురంకి, పిఠాపురం, కాకినాడ రూరల్కి 3 కాన్స్టిట్యున్సీలు ఒకే చోట కలిసి ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించబోతూ ఉన్నారు. ఆవిర్భావ సభ కోసం జనసేన పార్టీ నుండి ఎప్పుడూ లేని విధంగా ఇది 12వ ఆవిర్భావ సభ. గత 11 ఆవిర్భావ సభలు మేము అధికారంలో లేనప్పుడు జరుపుకున్నటువంటి ఆవిర్భావ సభ. ఈ 12వ ఆవిర్భావ సభ మేము అధికారంలో ఉండగా చేసుకునేటువంటి ఆవిర్భావ సభ. దానికోసం చాలా ఉత్సాహంగా ఇటు జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా పాలుపంచుకోవాలనేటువంటి తరుణం. ఈ ఆవిర్భావ సభ కోసం జనసేన పార్టీ నుండి సుమారు 14 కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.